తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకి రెడీ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే రిజర్వేషన్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో అంటే సర్పంచ్ ఎన్నికల సమయంలో గూడా రిజర్వేషన్ సంబంధించిన విషయాల మీద గూడా అనేక విధాలుగా ధర్నాలు జరిగినాయి. రాస్తారోకలు చేశారు. ఇటు బీసీ నాయకులు గూడా బీసీలకి అన్యాయం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. కానీ 42% ఇవ్వకుండా గతంలో ఉన్న రిజర్వేషన్ కంటే తక్కువగా ఇస్తూ ఎన్నికలకు వెళ్ళిందంటూ బీసీ నేతలైతే రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏదైతే బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని మేము కూడా ప్రయత్నాలు చేసాం. కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. ఇటు గవర్నర్ కూడా ఆమోదం ఇవ్వలేదు కాబట్టి పాత రిజర్వేషన్‌తోని వెళ్ళాల్సొస్తా ఉంది. ఇంకా ఎన్నికలు ఆలస్యమైతే కేంద్రం నుండి వచ్చే నిధులు కొంత రాకుండా ఉంటాయి కాబట్టి మరి బడ్జెట్ ఇబ్బందయితది. గ్రామాలు ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి కొంత అభివృద్ధి పథకంలో వెళ్ళాలి అంటే మరి ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు కావాల్సిందే అంటూ ముందుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక బీసీ నాయకులు కూడా కొంత తగ్గిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే వచ్చే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో ఖచ్చితంగా బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్ అంశాన్ని కూడా తెరపైకైతే తీసుకొని వస్తా ఉంది. ఇప్పటికే 101 మున్సిపల్ సంబంధించిన ఏవైతే స్థానాలైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిజర్వేషన్లు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి దానిలో భాగంగానే మనం చూసుకున్నట్లయితే 121 స్థానాలకు గాను మరి బీసీలకి కేవలం 38 మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీలకి 17, ఎస్టీలకి 5 మరి ఇవ్వడం అయితే జరిగింది. దాదాపుగా 31% మాత్రమే మరి ఇక్కడ ఏదైతే బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామో 42% ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ 31% మాత్రమే పరిమితమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇంకొక విషయం ఏందంటే మహిళలకి ఓవరాల్‌గా చూసుకుంటే మహిళలకి 50% రిజర్వేషన్ కలిగించే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీని మనం ప్రశంసించొచ్చు. ఎందుకంటే మహిళలకి 50% రిజర్వేషన్ కల్పిస్తామని వాళ్ళు గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా ఓవరాల్‌గా చూసుకుంటే ఆ మహిళలకి మరి 50% రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళకు కూడా స్థానాలు కేటాయించడం అయితే జరిగింది. మహిళలకి పెద్ద పీట వేస్తా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ బీసీల వరకు వచ్చేసరికి 42% ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గతంలో 32% వరకే మరి ఉంటుండే. ఇంకా తగ్గిన పరిస్థితి కనబడతా ఉంది. బీసీలకి మరోసారి మోసం చేసిందన్నట్టుగా బీసీ నేతలైతే కొంత వాపోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ తీరును చూసి కొంతమంది బీసీ నేతలు కూడా మళ్ళీ ధర్నాకైతే పిలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీసీ సంబంధించిన రిజర్వేషన్ల కోసం ఢిల్లీ కూడా జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ నేతలు కూడా ధర్నా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు కూడా కొంత చేస్తున్నామని అనేక విధాలుగా చెప్పారు. కానీ మాటల్లో చెప్పారు గానీ చేతల్లో మాత్రం ఏదైతే శ్రద్ధ లేదు, బీసీలను మోసం చేస్తా ఉంది అనే విధంగా విమర్శల వర్షం అయితే కురిపిస్తా ఉంది. మరి మాటల వరకే కాంగ్రెస్ పార్టీ అయితా ఉంది. బీసీలకి అనేక విధాలుగా మోసం చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటూ మరోసారి మరి మోసపోతా ఉన్నాము, బీసీలు మేల్కొనండి అంటూ అటు బీసీ నాయకులు పిలుపునిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత గందరగోళం వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఓటర్ లిస్టు తయారు చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన కూడా పోలింగ్ కూడా చేయడానికి మొత్తం సిద్ధమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎన్నికల కమిటీకి కూడా ప్రభుత్వం అయితే సిఫార్సు చేయడం అయితే జరిగింది. ఎన్నికలు త్వరలో పెడతాము. ఎందుకంటే ఫిబ్రవరి నెల వరకు దాదాపుగా ఏవైతే మున్సిపల్ స్థానాలు అన్నిటికి కూడా మరి వాళ్ళ యొక్క పదవి కాలం ముగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి కేంద్రం నుండి కూడా పట్టణాలకు వచ్చే నిధులు కూడా తీసుకురావాలి అంటే ఈ ఎన్నికలు ఖచ్చితంగా త్వరలో పెట్టాలి అన్నట్టుగా ప్రభుత్వం ఆశిస్తా ఉంది. మరి వాళ్ళకి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మరి నిధులు కేటాయించుకోవాలంటే, నిధులు తెచ్చుకోవాలంటే కొత్త అక్కడ నాయకులు రావాలి. ఖచ్చితంగా ఎలక్షన్స్ జరగాల్సింది అన్నట్టుగా ప్రభుత్వం అయితే వాటికి సంబంధించిన అంశాలపైన అధికారులకైతే దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ రిజర్వేషన్ అంశమే మరోసారి కూడా హాట్ టాపిక్‌గా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. బీసీలకి మరి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తా ఉందన్న విధంగా బీసీ నేతలైతే వాపోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒక డెడికేషన్ కమిషన్‌ని ఏర్పాటు చేస్తాము అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఏదైతే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకి సంబంధించిన రిజర్వేషన్‌కి సంబంధించిన అంశం పైన మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామన్నట్టు కూడా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు డెడికేషన్ కమిషన్ కూడా ఏం చెప్పని పరిస్థితి కనబడతా ఉంది. బీసీలకి మరోసారి గొంతుకొస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనే విధంగా విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కానీ మహిళలకు మాత్రము 50% ఓవరాల్‌గా 50% రిజర్వేషన్ అయితే కల్పిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఏవైతే ప్రధాన నగరాలైతే ఉంటాయో ఆ ప్రధాన నగరాల్లో కూడా మహిళలకే పెద్దపీట వేసినట్టు కూడా నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి ఈ అంశాలపైన ఏదైతే రిజర్వేషన్ అంశాలపైన కూడా
మరోసారి గూడా మరి ఘర్షణ వాతావరణం అయితే నెలకొనే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ధర్నాలకి బీసీ లీడర్లు పిలుస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికీ ఏవైతే ధర్నా చౌక్‌లు గావచ్చు, లేకుంటే హైదరాబాద్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహం కాడ కావచ్చు, వాటన్నిటి కూడా ధర్నా చేయాలనే ఆలోచనలో బీసీ నేతలున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ధర్నాకి పిలుపునిస్తున్న నేపథ్యం అయితే తెలంగాణలో కనిపిస్తా ఉంది.